న్యూస్కి స్వాగతం. రంజాన్ మాసం త్యాగం సహనానికి ప్రతీక అని టీడీపీ రాష్ట్ర నాయకుడు కొనకళ్ళ బుల్లయ్య అన్నారు. రంజాన్ సమాజంలో ఐక్యత, ప్రేమ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే పర్వదినమని టీడీపీ రాష్ట్ర నాయకులు కొనకళ్ళ బుల్లయ్య తెలిపారు. ముస్లిం సోదరులు ప్రార్థన సర్వ మానవాళికి రక్షణ కలిగిస్తాయని అన్నారు. సుకల్లాబాద్లోని రజియా మసీద్ను నిర్వహించిన ఇఫ్తార్ ఇందులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ షానాజీర్, ఫారూక్, మన్వర్ బేగ్, హిదాయతుల్లా, సయ్యద్ హుసేన్, గఫార్, టీడీపీ నాయకులు ఇలియాస్ పాషా అజీం, జనసేన నాయకులు మాదివాడ రాము, అంజద్ బాషా, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు. రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా సుకర్లాబాద్లో రజా మసీదులో ముస్లిం సోదరులు అలాగే ఇతర మతస్థులు కూడా ఎంతో ఆనందంగా ఈ ఉపవాస దీక్షల్లో పాల్గొనడం జరిగింది. అల్లా దయ వల్ల ఈ సమాజం అంతా బాగుండాలా, కులాలకి మతాలకి అతీతంగా ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి అల్లా ఉద్బోధించాడు. మహమ్మద్ ప్రవక్త గారు ఎంతో పరిణితితో ఆ రోజుల్లోనే క్షమాగుణంతో ఉండాలా, మనుషుల్ని అందరినీ కూడా మనం ప్రేమించాలా, పేదవారిని ఎక్కడున్నా కూడా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఆ రోజున ఆ మహనీయుడు చెప్పాడు. మరి రంజాన్ మాసంలో మనం చేసే దీక్షలో ఉపవాసం ఉంది. ఆ ఉపవాసంలో మనకి వచ్చిన డబ్బుని కూడా అంటే ప్రతిరోజు మనం ఖర్చు పెట్టే దాంట్లో కొంత ఆదా చేసి పేదవాళ్ళకి చేయాలనే ఉద్దేశంతోనే ఈ దీక్షలను ఆయన పరీక్షగా పెట్టడం జరిగింది. మరి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈ రోజున ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్దలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కొనగళ్ళ జగన్నాథరావు బుల్లయ్య గారు, అలాగే మా మైనార్టీ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఒకటే, మన మతాన్ని మనం ప్రేమిస్తూ ఇతర మతాలని గౌరవించమని చెప్పేదే ఇస్లాం. మహమ్మద్ ప్రవక్త యొక్క మరి ఆయన యొక్క సందేశాన్ని ప్రతి ఒక్క ఇస్లాంను అనుసరించేవారు ప్రతి ఒక్కరు కూడా మరి ఆరాధిస్తూ ఈ పండుగ రంజాన్ రోజు 30 రోజులు కూడా దీక్షను ఉంటూ మరి ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదవారి యొక్క ఆకలి బాధలు తెలియాలని చెప్పి, పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మన వంతు సహాయం చేయాలని చెప్పి ఈ రంజాన్ మాసం అంతా కూడా ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున మరి పేదవారికి సహాయం అందిస్తూ ఉంటారు. మరి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని మాకు కూడా ఈ అవకాశం కల్పించినటువంటి రంజాన్ సందర్భంగా ఉపవాస దినాల సందర్భంగా ఈ రోజున ఈ ఉపవాస దినాలు పురస్కరించుకుని ఈ సాయంత్రకాలంలో మరి ఇక్కడ మసీద్ కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఇఫ్తార్ విందుకు ప్రత్యేకంగా మరి మసీద్ కమిటీ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుచుకుంటూ, ఈ ఉపవాస దినాల యొక్క ముఖ్య ఉద్దేశం మరి ముస్లిం సోదరులు ప్రేమకి, త్యాగానికి ప్రతీకగా ఈ మాసంలో ఉపవాసాలు ఉండి పేదవారికి మరి వారికి సేవ చేయాలనే ఒక మంచి ఆలోచనతో మరి ఖురాన్లో చెప్పినట్టుగా ఈ మాసంలో ముస్లిం సోదరులందరూ ఉపవాసాన్ని ఉండి వారి యొక్క సదుద్దేశాలని మరి పేదవారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఆ యొక్క ఖురాన్లో చెప్పిన విధంగా ముస్లిం సోదరులందరూ ఐక్యంగా ఈ యొక్క ఉపవాస దినాలు పాటించడం అనేది చాలా మంచి శుభదాయకం. దశాబ్దాల కాలంగా నగరపండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరామనవమి వేడుకలకు అంకురార్పణ జరిగింది. దశాబ్దాల కాలంగా నగరపండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలు అంకురార్పణ జరిగింది. కోనేరు సెంటర్లోని సుదీర్ఘ కాలంలో ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు పండ్ల వర్తక సంఘం ఘనంగా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి ఉత్సవాలు పందిరి నిర్మాణానికి శ్రీకారం చుడుతూ జరిపిన ప్రత్యేక పూజల్లో పలువురు సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. సంఘ అధ్యక్షులు బాసా వాసు, కార్యదర్శి బసవయ్య, ఉపాధ్యక్షుడు ముస్తఫా, ట్రెజరర్ ఖాదర్ బాషా, బాసా నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా పండ్ల వర్తక సంఘ సభ్యులు యూనియన్ తరపునండి ప్రతి సంవత్సరం ఇది 85వ సంవత్సరం అండి. శ్రీరామనవమి ఉత్సవాలు ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు జరుపుతామండి ప్రతి సంవత్సరం. ఇది 85వ సంవత్సరం అండి. 84 సంవత్సరాలండి. ఇవి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేసుకుంటూ వస్తున్నామండి. మాకు అందరూ కూడా సహకరించి మాకు ఈ పోలీసు వారు కానీ మున్సిపాలిటీ వారు కానీ మా వ్యాపారస్తులు అందరూ కూడా ఒక ఐక్యతగా ఉండి
ఈ ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నామండి ప్రతి సంవత్సరం. జై శ్రీరామ్. అందరు పండ్ల వర్తక సంఘం వారి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఇవాళ సమూర్తం చేయడానికి పెద్దలు నిశ్చయించినారు. కావున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. ఈ 9 రోజులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించబడుతున్నాయి. సేవా కార్యక్రమాల్లో తామెప్పుడూ ముందుంటామని పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొల్లూరు చిన్న అన్నారు. సేవా కార్యక్రమంలో తాము ఎప్పుడూ ముందే ఉంటామని పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొల్లూరు చిన్న అన్నారు. పడన నియోజకవర్గ పరిధిలోని గూడూరు మండలం కంకటావ గ్రామానికి చెందిన ఆంజనేయులు సముద్రాణి దంపతులు కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తూ పక్షవాతం రావడంతో తినడానికి పూట గడవని పరిస్థితిలో ఉన్నారు. ఈ విషయాన్ని వారి కుమార్తె కుంభా వెంకటలక్ష్మి అఖిల భారతీయ ఆర్యవైశ్యుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డాక్టర్ కొల్లూరు చిన్న దృష్టికి తీసుకువెళ్లగా సహాయం చేయమని కోరగా వెంటనే స్పందించి వారికి 10,000 రూపాయలు విలువ చేసే 2 నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులు, పక్షవాతం వ్యాధికి సంబంధించిన మందులు అందజేశారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిపిన ఈ ర్యాలీని ఆ శాఖ కార్యాలయం వద్ద డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ శర్మిష్ఠ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షయవ్యాధి ప్రాణాంతకం కాదని, వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా మందులు వాడితే క్షయవ్యాధి నివారణ సాధ్యమన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులు సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుని మందులు ఉచితంగా పొందవచ్చని ఆమె తెలిపారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్య ఆరోగ్య సిబ్బంది, నర్సింగ్ విద్యార్థినులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వరల్డ్ టీబీ డే సందర్భంగా అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు క్షయవ్యాధికి ఏదైతే కారణమైన బెసిల్లస్ మనకి కనిపెట్టిన రోజు అనమాట. 1882లో రాబర్ట్ కాక్ అనే ఒక సైంటిస్ట్ కనిపెట్టడం జరిగింది. ఆ దినాన్ని గుర్తుపెట్టుకొని మామూలుగా సాధారణంగా ఎవరైనా పెద్ద సైంటిస్టు ఆయన బర్త్డే రకంగా గుర్తుపెట్టుకుంటాం, ఆయన డెత్ డే అన్నా గుర్తుపెట్టుకుంటాం. కానీ ఇది బెసిల్లై కనిపెట్టిన రోజును గుర్తుపెట్టుకుంటున్నాం. అంటే ఆయన ఎన్ని కనిపెట్టుంటారో చూసుకోండి. టీబీకి మందులు కనిపెట్టడంలో ఒక భాగం, అలాగే ఏదైతే మైక్రోబయాలజీలో ముఖ్యం బేస్ కాక్స్ పాస్టులేట్స్ అంటారు, వాటిని కనిపెట్టిన దానిలో కూడా ఆయన ముఖ్యమైన భాగం పోషించారు. ఇలా ఒక సైంటిస్ట్ని రిమెంబర్ చేసుకుంటూ ఏదైతే కారణం ఉందో ఆ కారణం కనిపెట్టారు, కారణానికి తగ్గ మందులు ఏమేమి ఉన్నాయి అనేది తర్వాత ఫేజ్ వైజ్గా కనిపెట్టడం జరిగింది. ఆర్ఎన్టీసీ ప్రోగ్రామ్ అనేది నేషనల్ ట్యూబర్క్లోసిస్ ప్రోగ్రామ్ అనేది 1962లో కనిపెట్టారు. దాన్ని 1982లో రివైజ్ చేయటం జరిగింది. ఇలా చేసుకుంటూ రావడానికి కారణం ఏంటంటే మందులు సరిగా వాడకపోవటం, కొత్త మందులు వచ్చినప్పుడు కొత్త మందులను భాగంలో దానిలో ప్రవేశపెట్టడం, అలాగే హెచ్ఐవి వచ్చిన తర్వాత దానిలో కొన్ని రకాల బెసిల్లై రెసిస్టెంట్ అవుతున్నాయి కాబట్టి దాన్ని ఎలా అడ్డుకోవాలి, ఇంకా మంచి బెటర్ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలనే భాగంగా కూడా చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇవన్నీ మనం టీబీలో అంతర్గతంగా ఏర్పడ్డాయి. అలాగే గవర్నమెంట్ నుంచి మనకి ప్రతి టీబీ పేషెంట్కి 6 నెలల పాటు ఏదైతే మందులు వాడే కాలం అంతా కూడా అతనికి నెలకి 1,000 రూపాయలు చొప్పున వేస్తున్నాము. డైరెక్ట్గా అతని అకౌంట్లోనే పడుతుంది. అలాగే ఇంకెవరైనా సరే సోషల్ యాక్టివిస్టులు కానీ ఎవరైనా వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే టీబీకి పూర్వం చెప్పేవాళ్ళు బాగా పాలు తాగాలి, కోడిగుడ్లు తాగాలి, మటన్ తినాలి, ఇలాంటివన్నీ ఉండదు. బలకరమైన ఆహారం తింటే కానీ ఇది తొందరగా తగ్గదని చెప్తారు. దానికి సరిపడా ఆహారం సపోర్ట్ చేయటానికి ఇంకెవరైనా కానీ వస్తే కనుక ఒక్కొక్కళ్ళకి 700-750 రూపాయలు అంటే కోడిగుడ్లు ఇవ్వటం, ఆయిల్ ప్యాకెట్లు, బెల్లము, తర్వాత ఇంకా పప్పులు, గ్రౌండ్నట్స్ ఇవన్నీ. ఎన్టీఆర్ వైద్య సేవా ఫీల్డ్ ఉద్యోగులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన తెలిపారు. రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ఫీల్డ్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కారాన్ని కోరుతూ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతూ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ఫీల్డ్ ఉద్యోగులు శాంతియుతంగా నిరసన తెలిపారు. గత 17 సంవత్సరములుగా క్యాడర్ అమలు జరగకపోవడం వల్ల ఎంటీఎస్ లేక ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగ గుర్తింపు లేక రాష్ట్ర ఫీల్డ్ ఉద్యోగులు, ఆరోగ్య మిత్రాలు, టీం లీడర్లు, జిల్లా మేనేజర్లు, ఆఫీస్ అసోసియేట్లు, సీసీడీఓలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో వెయిటేజ్ లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమీ లేవు. ప్రభుత్వ సైట్లో ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు ఉండడం వల్ల సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. నేను ఎన్టీఆర్ వైద్య సేవ స్టేట్ జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను సార్.
మేము వైద్య మిత్రాలుగా, ఆరోగ్య మిత్రాలుగా గత 17 సంవత్సరాల నుంచి కూడా ఈ జాబ్ చేస్తూ ఉన్నామండి. ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ మా జీవితాల్లో వెలుగులని రావట్లేదు. ఎందుకంటే ఈ 17 సంవత్సరాల జీవితంలో ఈ కాలంలో మాకు వచ్చే శాలరీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నామండి, మాకు కనీస వేతనం అమలు చేసి క్యాడర్ కల్పించాలి, తర్వాత ఉద్యోగ భద్రత కల్పించాలన్నది మా ప్రధానమైన డిమాండ్లు అండి. ఈ డిమాండ్ల మీద ప్రభుత్వానికి వినతి చేయడం జరిగింది. అలాగే ట్రస్ట్లో CEO సార్కి, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరూ కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. కొత్తగా ఫైల్ పెడతామన్నారు కానీ సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ మాకున్నటువంటి మా డిమాండ్ అయినటువంటి క్యాడరు, తర్వాత సమాన పనికి సమాన వేతనం అనేది మాకు ఇవ్వట్లేదండి. అలాగే గత ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి మాకు ఉన్నటువంటి మా తల్లిదండ్రులకు వచ్చేటువంటి పెన్షన్లు కానివ్వండి, తర్వాత అమ్మఒడి కానివ్వండి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మొత్తం కూడా తీసేయడం జరిగిందండి. ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చి మాకున్నటువంటి సమాన పనికి సమాన వేతనము, అలాగే క్యాడరు, ఉద్యోగ భద్రత, ఈ 3 అనేది మా ప్రధాన డిమాండ్లు అండి. ఆరోగ్యశ్రీ స్టార్టింగ్ నుంచి మేము ఆరోగ్య మిత్రాలుగా పనిచేస్తున్నాం సార్. 3000 జీతానికి వచ్చి ఏ గవర్నమెంట్లు ఏ విధమైన పథకాలు అమలు చేయమన్నా కూడా మండలం మొత్తం తిరిగి PHCలో ఉండి ఆరోగ్యశ్రీని చాలా దేశంలోనే మంచి పేరు తీసుకొచ్చే విధంగా మేము ఫిల్లర్స్గా ఉండి కృషి చేసామండి. 17-18 సంవత్సరాల నుంచి చేస్తుంటే మా జీతం 13,880 రూపాయలు మా చేతికి ఇస్తున్నారు సార్. 2 బిడ్డలను చదివించుకుని భార్య భర్త తల్లి తండ్రి బ్రతకాలంటే అసలు కొంచెం న్యాయంగా ఆలోచించమని గవర్నమెంట్లను వేడుకుంటున్నామండి. కేవలం అందరికీ రిప్రజెంటేషన్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకున్నారండి మా మిత్రాలు. ఇందులో 2 బిడ్డలు 3 బిడ్డలు ఉన్న వాళ్ళు ఉన్నారు, భర్త లేని వాళ్ళు ఉన్నారు. అసలు తల్లిదండ్రిని 2 బిడ్డల్ని భార్యాభర్త బ్రతకాలంటే చాలా కష్టంగా ఉండి గతి లేని పరిస్థితుల్లో మేము ఇప్పుడు శాంతియుతంగా మా నిరసన తెలియజేస్తున్నామండి. దయ ఉంచి మా మీద మా బాధలను ఆలకించి మాకు సమాన పనికి సమాన వేతనం ఇప్పించి క్యాడర్ ఇప్పించి మాకు న్యాయం చేయగలరని వేడుకుంటున్నాం. రంజాన్ పర్వదినం మత సామరస్యానికి చిహ్నమని పలువురు వక్తలు పేర్కొన్నారు. రంజాన్ పర్వదినం మత సామరస్యానికి చిహ్నం అని పలువురు వక్తలు పేర్కొన్నారు. రంజాన్ పురస్కరించుకొని రాజుపేట షాదీఖానా వద్ద నిర్వహించిన కార్యక్రమంలో SSB ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు వితరణ అందజేశారు. ఈ సందర్భంగా 350 మందికి రంజాన్ పండుగకు అవసరమైన నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సలాం, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ మాస సందర్భంగా సలామా షాహీ బిర్యానీ SSB తరపున ప్రతి ఏటా నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయటం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ సలామా షాహీ బిర్యానీ అధినేత సలామా గారు మరియు వారి కుటుంబ సభ్యుల ద్వారా ప్రతి ఏటా ఈ పంపిణీ చేయటం జరుగుతుంది. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మిత్రులకి, శ్రేయోభిలాషులకు, అలాగే పాత్రికేయ మిత్రులకు, అలాగే ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ మాసం సందర్భంగా రాబోయే రోజుల్లో ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మాహే రంజాన్ సందర్భంగా మన SSB సలామా షాహీ బిర్యానీ తరపున నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ జరుగుతున్నది. ప్రతి సంవత్సరం ఈ మాహే రంజాన్ సందర్భంగా పేద ప్రజలకు ఈ సరుకులు అనేటి పంపిణీ జరుగుతున్నది. SSB బిర్యానీ మొహమ్మద్ సలామా గారు గత 15 సంవత్సరాల నుంచి హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ తేడా లేకుండా నిరుపేద వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు పంచిపెట్టడం జరుగుతుంది. ఇది 15 సంవత్సరాల నుంచి పంచిపెడుతున్నారు. ఈయన మానవత్వానికి మాను పేరుగా రంజాన్ నెల, ఈ రంజాన్ నెలలో సుమారుగా ఒక 350 మందికి నిత్యావసర సరుకులు పంచిపెట్టడం జరుగుతుంది. ఈ రంజాన్ సందర్భంగా అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ SSB బిర్యానీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ నిరుపేదలకు నిత్యావసరాలు అందించినందుకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.